ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. మనల్ని మన ప్రభు ఏం చేశాడు? 2:7. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. మనకిచ్చిన సమానత్వం, మనకిచ్చిన ధన్యత ఏంటి? యాకోబు పత్రికలో మరొక చూద్దాం. 2వ అధ్యాయం 5వ వచనం. యాకోబు రాసిన పత్రిక 2:5. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు, ఈ లోకములో దరిద్రులం కానీ విశ్వాసమందు భాగ్యవంతులు. అమ్మాయ్యా, నిన్ను నన్ను భాగ్యవంతుడిగా చేయడానికి కొరకాయి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రితో ఉండడం గొప్ప భాగ్యమని ఎంచుకోలేదు. అభాగ్యులమైన మన కొరకై భాగ్యకరమైన స్థలాన్ని వదిలిపెట్టి లోకానికి దిగి వచ్చాడు. ఏది భాగ్యంగా ఎంచుకున్నాడు? ఉమ్మివేతలు భాగ్యముగా ఎంచుకున్నాడు, పిడుగుద్దులు భాగ్యముగా ఎంచుకున్నాడు, అవమానము భాగ్యముగా ఎంచుకున్నాడు, నిందలు భాగ్యముగా ఎంచుకున్నాడు, అపహాస్యాన్ని భాగ్యముగా ఎంచుకున్నాడు, కొరడా దెబ్బలను భాగ్యముగా ఎంచుకున్నాడు. యెరూషలేము వీధుల్లో ఆయన ఈడ్చుకొని తీసుకెళ్లారు. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము లోపలికి వచ్చినప్పుడు గాడిద పిల్లను ఎక్కి వస్తుండగా హోసన్నా జయమని దారి పొడుగున బట్టలు పరిచి కొమ్మను నరికి వేసి చుట్టూ జనము చేరి ఎంతగానో ఊరేగిస్తూ తీసుకొచ్చారు. కానీ ఆయన వెళ్ళేటప్పుడు అలా వెళ్ళలేదు ప్రియులారా. ఒక దిక్కులేని వాడుగా వెళ్ళాడు, ఒక అభాగ్యుడిగా వెళ్తున్నాడు. రక్తము దారులుగా కార్చిన వాడుగా ఆ యొక్క యెరూషలేము వీధుల్లో వెళ్తున్నాడు. అభాగ్యవంతులమైన మన కొరకై మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన భాగ్యవంతుడు. ఆయన దారిద్ర్యతను అనుభవించాడు. కొరడా దెబ్బలు భాగ్యమా? ఉమ్మివేతలు భాగ్యమా? పిడుగుద్దులు భాగ్యమా? ఆ ఎత్తైన గొల్గొతా స్థలములో ఆయన పడుకోబెట్టి 2 చేతుల్లో 2 పాదములో శిలువ మీద ఆయన కొడుతూ ఉండగా ఆ మేకు అంగుళం సమెట దెబ్బలకు లోపలికి వెళ్తుండగా అది భాగ్యముగా ఎంచుకున్నాడు. దేనికి పనికిరాని మన జీవితాలను బాగు చేయడం కొరకై ఆయన పొందిన శ్రమలు ఇంతింత కాదు. 2 పాదముల్లో పొడవైన మేకును దిగ్గొట్టగా రక్తము ధారలుగా కార్చాడు. ఆ యొక్క గుంట దవి శిలువను గుంటలో దించగా ఎముకలు స్థానము తప్పాయి, నాలుక దవున అంటుకుపోయింది, సూర్యకిరణాలు గాయాల మీద పడ్డాయి. వ్యసనాక్రాంతుడిగా, చూడనులని వాడిగా, వ్యాధిగ్రస్తుడిగా కనబడుతున్నాడు. ఆయన మరణం యాదృచ్ఛికమైంది కాదు. మన పాపం నిమిత్తమై నిమిత్తముగా కల్వరి శిలువలో రక్తాన్ని ధారపోశాడు. మన యొక్క పేరు, మన యొక్క స్థలము, మన యొక్క స్థితిని మార్చుట కొరకై ఒక నోటి మాట సరిపోయింది కాదు. చిల్ల పెంకు వలె ఎండిపోయాడు. ఆయన చూడ్డానికి వికారంగా తయారైపోయాడు. అరిమత్తయి, యోసేపు, నికోదేము ఆయన దించుతూ ఉండగా నిజంగా ఆయన దేహము డొల్లగా మారిపోయింది. అంతర్గత అవయవాలు బహిర్గతమయ్యాయి. ఎంత వికారంగా ఉన్నాడు. ఆ ప్రభువును వారు ఎత్తుకొని తీసుకెళ్ళి సమాధిలో ఉంచారు. ఒక దిక్కులేని వాడుగా ఉన్నాడు. ఆయన పొందిన దారిద్రత మనలను ధనవంతులుగా చేసింది. నిన్ను నన్ను రక్షించుట కొరకై ఈ సాయంకాలం ప్రత్యేకంగా నీ పాపములను పరిహరించుట కొరకు, పాతాళానికి వెళ్లకుండా నీ పేరు జీవ గ్రంథములో వ్రాయబడి కొరకై కల్వరిసులు రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన ప్రభు ఉన్నాడు. ఆయనతో కూర్చుండబెడతాడు. ఆ ధన్యత మనం అనేక మంది పొందాం. ఇంకా ప్రభువుని నమ్మని వారి మీటింగ్లు ఎవరైనా ఉన్నట్లయితే, ప్రభువా నేను అభాగ్యుణ్ణు, నేను దౌర్భాగ్యుణ్ణు, పాపానికి, శాపానికి, మరణానికి దగ్గరున్న రహాబు యొక్క జీవితం మరణములో నుండి జీవములోనికి దాటింది, చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చింది. ఒకప్పుడు భయంకరమైనటువంటి స్థితిని అనుభవించినటువంటి ఆ సహోదరి ఒక ధన్యతను, ఒక భాగ్యాన్ని వాట్ ఏ గ్రేట్ ప్రివిలేజ్. ఎంత గొప్ప ధన్యతను పొందింది. దైవ గ్రంథములో ఆమె పేరు లిఖించబడింది. సోదరుడా, సోదరి, అంత గొప్ప ధన్యురాలైంది. నీవు ప్రభువును నమ్ముకుంటే జీవగ్రంథంలో నీ యొక్క పేరు లిఖించబడుతుంది. దైవోగ్రత నుండి తప్పించబడతావు, పాతాళము నుండి తప్పించబడతావు, నిత్య నరకము నుండి తప్పించబడతావు. అటు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని అంగీకరించి ఆత్మరక్షణ పొందాలని ప్రేమతో మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను.